వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ ప్రేక్షకులకు, వీక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్న 10వ తరగతి విద్యార్థి కోన ఆదిత్య శస్త్రచికిత్స చేసేందుకు ఆర్థిక సహాయం చేయాలని వేడుకుంటున్న కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు. అప్పర్ ప్రైమరీ ఉత్తమ ప్రిన్సిపల్ అవార్డు అందుకున్న భాష్యం స్కూల్ గంధం సురేష్, టీచర్ హారిక అభినందించిన డిఎస్పీ రవిచంద్ర. కోయిలగూడెంలో మహాలక్ష్మి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన భక్తులు, భారీగా తరలివచ్చిన ప్రజలు. దీపావళికి ఉద్యోగులకు తీపి కబురు అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వరాలు కురిపించిన సీఎం. ఆస్ట్రేలియాలో పర్యటించిన రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, పెట్టుబడులే లక్ష్యంగా పర్యటన సాగిస్తున్న లోకేష్. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీపావళి కానుక ప్రకటించారు. ఉద్యోగులకు ఒక డిఏ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు, నవంబర్ 1 నుంచి డిఏ జమ చేయనున్నట్లు తెలిపారు. ఒక డిఏ ఇచ్చేందుకు నెలకు 160 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, పోలీసులకు ఒక సరెండర్ లీవ్ క్లియర్ చేసినట్లు తెలిపారు. 2 విడతల్లో 210 కోట్ల రూపాయలు ఖర్చు చెల్లించనున్నట్లు వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులు వెంటనే క్లియర్ చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు, 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్ ఎప్పుడైనా వాడుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. ఉద్యోగుల హెల్త్ కు సంబంధించి వ్యవస్థ సిస్టమైజ్ చేసి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఉద్యోగుల పిఆర్సీకి సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. మార్నింగ్ అంతా కూడా మాట్లాడాం. మొన్నటి నుంచే మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాం. మా ఫైనాన్స్ అయితే క్లియర్ గా చెప్తున్నారు, చేతులు ఎత్తేసే పరిస్థితి మీరు చేతులు ఎత్తేసే లాభం లేదు, ఏదైనా కానీ చేయాల్సిందే. అవసరమైతే ఎట్లా అడ్జస్ట్ చేయాలని చేద్దామని చెప్పి గట్టిగా మాట్లాడి మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఆ నిర్ణయాల్లో ప్రధానంగా ఒక డిఏ ఇవ్వాలని నిర్ణయం చేశాం. నవంబర్ 1 నుంచి ఇంకొక 10 రోజులు ఉంది. నవంబర్ 1 అకౌంట్ లో అడ్జస్ట్ చేసి ఈ ఒక డిఏ ఇస్తాం. ఈ డిఏ నెలవారీగా 160 crores అవుతుంది. అది ఫస్ట్ ఫేజ్, అది క్లియర్ చేస్తాం. అదే సమయంలో ఇంకొక పక్క టీచర్స్ వీళ్ళందరూ ఉన్నారు, ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం. ఎర్న్ లీవ్ కూడా పోలీసులకు మాత్రం ఒక 1 ఇన్స్టాల్మెంట్ క్లియర్ చేస్తాం. 50-50 అంటే సగం 105 కోట్లు నవంబర్లో ఇచ్చి 105 కోట్లు జనవరిలో ఇస్తాం. ఇది కూడా క్లియర్ చేస్తాం. రెండోది, వీళ్ళు హెల్త్ దీనికి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఇన్సూరెన్స్ కూడా పోయారని చెప్పారు. ఒక 60 days లో ఇదే కేబినెట్ పనిచేస్తూ 60 days లోపల సిస్టమ్స్ అన్ని స్ట్రీమ్ లైన్ చేసి మెరుగైన విధానం తీసుకొచ్చి ఏ ఎంప్లాయీ కూడా ఇబ్బంది లేకుండా రియల్ టైంలో హెల్త్ బాగాలేనప్పుడు క్లియర్ చేసుకునే విధంగా దానికి కూడా తీసుకొస్తాం. ఇంకొక పక్కన చైల్డ్ కేర్ లీవ్ ఒకప్పుడు 180 days ఇచ్చేవాళ్ళం. దాన్ని వీళ్ళు మళ్ళీ అప్ టు మైనర్ అనే ఇది కూడా తీసుకొచ్చింటున్నారు. అలాంటి వల్ల ఇబ్బంది వస్తుంది. అందుకే ఈ రోజు ఆలోచించింది చైల్డ్ కేర్ లీవ్ అనేది 180 days వాళ్ళ రిటైర్మెంట్ వరకు ఎప్పుడైనా ఉపయోగించుకున్నట్టుగా అది కూడా ఇస్తున్నాం. ఇంకొక పక్కన వీళ్ళ ఆఫీసులు ఉన్నాయి. ఈ ఆఫీసులన్నిటికి కూడా మనం ఒకసారి చూస్తే ఒకప్పుడు ఎగ్జంప్షన్ ఇచ్చాం, ఈ ప్రాపర్టీ ట్యాక్స్ ఇవన్నీ. మండల కేంద్రమైన జీలుగుమిల్లి ప్రధాన జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ పోర్టుకు వెళ్తున్న గ్రానైట్ లారీను వెనుక నుంచి ఐషర్ మినీ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యాన్ ముందు భాగం ధ్వంసమైంది. వ్యాన్ లో ఉన్న సీతాఫలాలు, దానిమ్మకాయలు రోడ్డుపై చెల్లాచెదురయ్యాయి. ప్రమాదంలో స్వల్ప గాయాలతో వ్యాన్ డ్రైవర్ బయటపడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. దెందులూరు మండలం కోవలి గ్రామం నందు జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య, గౌరవ అధ్యక్షులు పగడాల సాంబశివరావు, జిల్లా జాయింట్ సెక్రటరీ ఎలమంచిలి నాగశేషు సమక్షంలో గ్రామ రజక సంఘ నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు మాట్లాడుతూ రజకులు ఐక్యంగా ఉండాలని, హక్కులు సాధన కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. బీసీల్లో కొన్ని వర్గాలకు ఇచ్చినట్లుగా మాకు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో శాశ్వత ప్రాతిపదికన నియామకాలు జరపాలని, అలాగే దేవాలయ కమిటీల్లో, ఏఎంసీ కమిటీలలో సైతం నామినేట్ నియామకాలు జరపాలని
చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రజకులకు రక్షణ చట్టం ఏర్పాటు చేసి సంఘ గౌరవం నిలపాలని కోరారు. ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఎస్సీ హోదా వెంటనే ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు కడలి వెంకట సుబ్బయ్య, శ్రీనివాస్, కొమ్మటి మురళి, లక్ష్మీ ప్రసన్న పాల్గొన్నారు. నూతన నిర్మాణ కార్యవర్గంలో అధ్యక్షులుగా గోవాడ సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శిగా గోవాడ దుర్గప్రసాద్, కోశాధికారిగా గొల్లపూడి శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షులుగా గోవాడ శ్రీరాములు, గొల్లపూడి వెంకటేశ్వరరావు, వీరవల్లి సుబ్బారావులతో పాటు వైస్ ప్రెసిడెంట్ గా గోవాడ రాము, జాయింట్ సెక్రటరీగా గోవాడ అంజీ, సంఘ మెంబర్లుగా కొంతమందిని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో కోవలి గ్రామ రజక కమిటీ సభ్యుడు గోవాడ చంటి మరణానికి సంతాప సూచకంగా 2 నిమిషాల పాటు సంతాపం ప్రకటించి అనంతరం గ్రామ రజక కమిటీలో యువకుడైన గోవాడ శ్రీనివాసులు జిల్లా రజక సంఘ జాయింట్ సెక్రటరీగా నియమించడం జరిగిందని శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా సంఘాన్ని అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 2 భాగాలుగా చేసి ఒక భాగం రజక వృత్తికి, రెండో భాగం డ్రింకింగ్ వాటర్ ఇమ్మని ఆదేశాలు ఇస్తూ 1954లో ఇవ్వడం జరిగింది. ఆ జీవోకి అనుగుణంగా 343 జీవో 1478లో సెట్ ప్రైస్ రజకులకు చెరిపించిన తర్వాత కనీసపు ధర ఫిక్స్ చేయమని ఆ జీవోలో ఇవ్వడం జరిగింది. ఈ జీవో ప్రకారంగా ఆంధ్ర రాష్ట్రంలో 32,500 గ్రామాలు ఉంటుండగా కనీసం ఒక 5%, 10% రజకులకు చెరువులు ఇవ్వడం జరిగింది. అయితే ఎక్కువగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఈ కృష్ణా జిల్లాలోనే చెరువులు ఉండటం వల్ల ఎక్కువ మంది లబ్ధి పొందడం జరిగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 900 గ్రామాలు ఉంటుండగా రజకులకు ప్రభుత్వాదేశాల ప్రకారం కనీసం 200 గ్రామాలే ఇవ్వడం జరిగింది. అయితే ఈ చెరువులు ఇవ్వటం విషయంలో కూడా నేను సుమారు 35 సంవత్సరాల నుంచి ఒక 15 మంది కలెక్టర్ వార్లను, 15 మంది డిస్ట్రిక్ట్ ఆఫీసర్ల వాళ్ళను కలిసి అనే విషయాలు కూడా అనేక మంది కలెక్టర్ ఎస్పీల వాళ్ళకి, ఏజీ వాళ్ళకి అందరూ కూడా చెప్పుకుంటూ వస్తే ఈనాటికి మనలో రజకుల్లో కొంతవరకు 1% చదువుకునే వ్యక్తులు తయారవుతున్నారు. అనేక చోట్ల ఇంజనీరింగ్లు, MBBS కూడా మన వాళ్ళు చేసుకొని ఉచ్చ స్థితికి వస్తున్నారు. మేము జిల్లా సంఘం ద్వారా ఎక్కడికి వెళ్ళినా రజకులందరూ దినదిన అభివృద్ధి చెందాలని, రాను రాను రజక వృత్తిని తగ్గించుకోవాలనే విషయాల్ని మేము చెప్పుకుంటూ వస్తున్నాం. అమరవీరుల దినోత్సవానికి పోలీసులు సిద్ధమయ్యారు. అమరవీరుల స్మృతులను గుర్తు చేసుకుంటూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం పెరేడ్ గ్రౌండ్స్ నందు రిహార్సల్స్ చేశారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో పోలీసుల అమరవీరుల దినోత్సవం చేపడుతున్నారు. ఏలూరులో పెరేడ్ గ్రౌండ్ వేదికగా పలు కార్యక్రమాలు చేస్తున్నారు. అమరవీరులకు నివాళి అర్పించే కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు. శ్రీ ఎం భాస్కర్ రావు గారు, RSI ఏలూరు. మనం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటే జంగారెడ్డిగూడెంలో రామచంద్రపురం నందు గంగానమ్మ తల్లి మేకపోతులు సమర్పించే పూజా కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తులు, భక్తులు సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున కోళ్లను సైతం అమ్మవారికి సమర్పించారు. భక్తి శ్రద్ధలతో పూజాది కైంకర్యాలు నిర్వహించారు. పలువురు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. అమ్మవారికి వివిధ జలాలతో అభిషేకాలు చేశారు. పిండి పదార్థాలు, పండ్లు, పసుపు, కుంకుమ, పానకం వంటి వాటిని అమ్మవారికి నైవేద్యాలుగా సమర్పించినట్లు రామచంద్రపురం వాసులు తెలిపారు. కుల, మత, ప్రాంత, వర్గ విభేదాలకు తావు లేకుండా భక్తులు పూజలు చేశారు. 230 కాటన్ చీరమ్మా, ప్యూర్ కాటన్ అమ్మా, 230. కోయలగూడెంలో వేంచేసి ఉన్న వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి నూతన పాలకవర్గం చైర్మన్ సంకల్పంతో శ్రీ లక్ష్మీదేవి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమం నేత్రపర్వంగా నిర్వహించారు. దీపావళి సందర్భంగా గ్రామంలో కొలువు తీరిన శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి, శ్రీ మీనాక్షి సుందరేశ్వర స్వామి ఆలయం త్రిశక్తి పీఠం నందు శ్రీలక్ష్మీదేవిని ఆరాధిస్తూ గ్రామోత్సవం చేశారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. మేళ తాళాలతో సాంప్రదాయబద్ధంగా ఊరేగింపు చేశారు. కొల్లూరు కిషోర్, డిస్ట్రిక్ట్ చైర్మన్, ఏపీ ఫెడరేషన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అడ్వకేట్ డాక్టర్ ఏలూరి ఫణికుమార్ దంపతులు పట్టు వస్త్రాలను అమ్మవారికి సమర్పించారు. వీరితో పాటు కొల్లూరి మణికంఠ, లావణ్య దంపతులు ఉన్నారు. మగవారు తెల్ల పంచె, మహిళలు చీరలు ధరించి వేడుకలకు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థాన చైర్మన్ కొల్లూరి శ్రీనివాస్, కార్యదర్శి సొలస వీర వెంకట సుధాకర్, కోశాధికారి గొల్లపూడి ఉమా సుబ్రహ్మణ్యేశ్వరరావు, అద్దెపల్లి స్వాతి పాల్గొన్నారు.
విజయవాడలో బీసెంట్ రోడ్డు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. రహదారులపై కాలిబాటన నడుచుకుంటూ చిరు వ్యాపారులను పలకరిస్తూ ముందుకు సాగారు. వ్యాపార లావాదేవీల గురించి చిరు వ్యాపారస్తులను అడిగి తెలుసుకున్నారు. బంతి పూలను కొనుగోలు చేశారు. ఒక్కసారిగా బీసెంట్ రహదారిలో సామాన్య పౌరుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించడంతో ప్రజలు సైతం ఆయనతో కలిసి మార్కెట్ చేశారు. పలువురు సీఎంతో ఫోటోలు దిగారు. బీసెంట్ రహదారిలో చంద్రబాబు నాయుడు మెరుపు తీగలా ప్రత్యక్షం కావడంతో చంద్రకాంతులు వెదజల్లినట్లుగా ఉందని పలువురు తెలియజేస్తున్నారు. సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలు, మార్కెట్ స్థితిగతులు తెలియాలంటే పాలకులు అప్పుడప్పుడు ఇలా కాలిబాటిన పర్యటిస్తే అర్థమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో సామాన్య, మధ్య, పేద వర్గాలకు పథకాలు అందే విధంగా చూడటానికి ఇటువంటి పర్యటనలు దోహదపడతాయని తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన సాయి చంద్ర జ్యువెలరీ అధినేత పిపిఎన్ చంద్రరావు తనయుడు యువ నాయకులు పడమటి గిరిబాబు గౌడ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీతా మహాలక్ష్మి వృద్ధుల అనాథాశ్రమంలో కేక్ కట్ చేశారు. పలు ఆశ్రమాలలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం పట్టణ యువజన అధ్యక్షులు 6వ వార్డు కౌన్సిలర్ నెక్కురి కిషోర్, 11వ వార్డు కౌన్సిలర్ ఉగ్గం దుర్గా ప్రసాద్, మండల యువజన అధ్యక్షులు గంజి వినోద్, వైఎస్ఆర్సీపీ యువ నాయకులు గద్దాడ శ్రీను, పంది రాజా, కాసర శేషారెడ్డి, సాబోలు రవి, పవన్ రెడ్డి, మోసెస్ వర్మ, ఆరిఫ్, మామిడి సాయి, హార్లిక్స్ శ్రీను, నల్లమిల్లి సన్ని తదితరులు పాల్గొన్నారు. వృద్ధాశ్రమంలో గిరిబాబు గౌడ్ 33వ పుట్టినరోజు జరుపుకోవడం వక్తలు ఆనందం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు, మాజీ ఏలూరు జిల్లా యువజన విభాగ అధ్యక్షులైనటువంటి శ్రీ పడమటి గిరిబాబు గౌడ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజు జంగారెడ్డిలో ఉన్నటువంటి సీతా మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థలో ఉన్నటువంటి వికలాంగులకు, వృద్ధులకు ఈ రోజు భోజనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జంగారెడ్డి యువత ఆధ్వర్యంలో భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి గిరిబాబు గౌడ్ గారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకుని అందరికీ ఇలాంటి సహకారాలు అందుబాటులో ఉంటూ అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకొని ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527.
జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య నాయకులు టీడీపీ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తిగా మంచి గుర్తింపు ఉన్న మహంకాళి రామ్మోహన్ రావు అలియాస్ రాంబాబు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. ఆయన నివాసం వద్ద టీడీపీ నాయకులు, అభిమానులు, ఆర్యవైశ్య సంఘాలు తదితరులు వేరువేరుగా కేక్ కట్ చేయించారు. పేదలకు గుప్తా దానం చేశారు. కిరీటంతో సత్కరించారు. పూలదండలు వేసి సన్మానం చేశారు. పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మండవ లక్ష్మణరావు, మహంకాళి బాలకృష్ణ, పెరుమర్తి రామ్కుమార్, అల్లూరి రామకృష్ణ, టీవీ రామతారకం, మేడవరపు విద్యాసాగర్, ఆలపాటి నాని, చిట్లూరి దశరథ్, కొండ్రెడ్డి కిషోర్, గుమ్మడి ప్రసాద్, మద్దిపాటి నాగేశ్వరరావు, తడికమల్ల దుర్గారావు పాల్గొన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బిజీగా గడిపారు. పలు సమావేశాలు, సమీక్షల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు రాబట్టేందుకు కృషి చేస్తున్నారు. హెచ్ఎస్బీసీ బ్యాంక్ సీఈఓ ఆంటోనిషా నేతృత్వంలో సీనియర్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ బృందంతో మంత్రి నారా లోకేష్ సిడ్నీలో సమావేశమయ్యారు. ఏపీలో నెలకొన్న పరిశ్రమల అనుకూల వాతావరణం, అమలు చేస్తున్న సులభతర వాణిజ్య విధానాలను తెలుసుకునేందుకు వచ్చే నెల 14, 15వ తేదీలలో విశాఖపట్నంలో నిర్వహించే పార్ట్నర్షిప్ సమ్మిట్ కు రావాల్సిందిగా పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఆస్ట్రేలియాలో అతిపెద్ద ప్రభుత్వ వృత్తి విద్య, శిక్షణ సంస్థ టెక్నికల్ అండ్ ఫర్దర్ ఎడ్యుకేషన్ న్యూ సౌత్ వేల్స్ ఆల్చుమో క్యాంపస్ అనగా సిడ్నీను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు. అనంతరం ఆస్ట్రేలియా స్కిల్ అండ్ ట్రైనింగ్ మంత్రి ఆండ్రూ గైల్స్ తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రాధాన్యత రంగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను స్థాపించేందుకు కలిసి పనిచేసే అంశాలని పరిశీలించాలని మంత్రి కోరారు. సిడ్నీ రాడ్మిక్ లో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ సౌత్ వేల్స్ ను సందర్శించారు. అధునాతన బోధనా పద్ధతులు, టీచర్ ట్రైనింగ్, రెన్యూవబుల్ ఎనర్జీపై సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, పరిశోధకులతో మంత్రి చర్చించారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో విశ్వవిద్యాలయాలతో కలిసి జాయింట్ డిగ్రీ ప్రోగ్రాంలు, స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ప్రారంభించాలని కోరారు. సిడ్నీలో సిఐఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షో ఆయన పాల్గొన్నారు. Of a day with me and sort of welcoming me and explaining to me how Australia works, especially on the skill side of things. Really appreciate your time. I'd like to also thank the Honourable Member of Parliament, Warren, who's here, Justin, who's also here, and Karishma. Thank you very much for hosting me. Wonderful place, historical building. Let's wait and watch whether democracy is really working or not. Interesting times we live in. So if Praveen has not done his job in convincing all of you, I'll take another shot at it. So I'll give you 3 specific reasons why you should look at Andhra Pradesh. The first one being is we have a leadership with a track record. So for those of you who don't know Mr. Naidu, this is his 4th term as Chief Minister. He's a 75-year-old young man. When you meet him, you'll understand it why I said he's young. He's very young at heart. He comes with abundance of energy. But what makes it different this time around is he's backed with a young team. So 50% of the legislatures are first-time MLAs. 17 out of the 25 ministers are first-time ministers. So he's backed with a very young team with a lot of fire in the belly to get things done. And that's what makes it different. And Mr. Naidu is the reason why Hyderabad is what it is today. And people were kind enough to give him an opportunity to build a legacy all over again. And he's now doing it with the new Andhra Pradesh, divided Andhra Pradesh. The second reason is speed of doing business. And I can give you 2 specific examples of it. One, I'm sure all of you have followed the Google's announcement. It's the single largest FDI investment in Indian history, and it's landed in Visakhapatnam. It's a greenfield data center that's getting built out there, and it's not only the data center, it's the whole the landing station, the sea landing cable station that's coming out there. And we are really excited about building the entire ecosystem. I've had an opportunity to meet a few of the data center developers here in Australia, and I've had the opportunity to invite them to Visakhapatnam. But we're really excited to build a larger ecosystem. And we got all this done in 13 months, which is 1 month more than what we agreed with Google on. And once we agree to work together, it's no longer your business, it's our business. ఏలూరులో ఆపాస్మా ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో జరిగిన కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం భాష్యం అప్పర్ ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపల్ గంధం సురేష్ కు టీచర్ అయిన హారికలను ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు బహుకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా ఏఎస్పీ సూర్యచంద్రరావు, పెద్దలు, సభ్యులు, భాష్యం స్కూల్ కరెస్పాండెంట్ అనుపమ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర సోమవారం అభినందనలు తెలిపారు. దండం లేసిందా నీకు మేము ఇస్తాం. అది ఇప్పుడు చూడు చక్కగా నీట్గా వచ్చిందా మేడం.
నువ్వు 90 సంవత్సరాలు ఏం చేస్తావు, 90 సంవత్సరాల తర్వాత పెట్టలేదు. ఒక భర్త భార్యని డబ్బు కోసం వరకట్నం కోసం వేధిస్తున్నాడు కదా. వరకట్న సమస్య తీవ్రంగా చెప్పారు. మన యాక్ట్ ఎందుకు పెట్టి భర్తలు భార్యను చంపేస్తున్నారు కదా, కట్నాలు అది ఎందుకు పెట్టలేదు. ఒక స్త్రీని విపరీతంగా వేధిస్తున్నారు కదా, దానికోసం సామాజిక రుగ్మతలు ఉన్నాయి కదా, సైకలాజికల్ డిప్రెషన్స్, దాని గురించి ఏం రాస్తారు. ఆయనకి తెలుసు కానీ రాయలేదు. నేనైతే అదే 2013లో ఢిల్లీలో ఏదో ఒక పెద్ద అమ్మాయిని ఏదో పాడు చేసి చంపేస్తాను. పెద్ద కమిటీ అప్పటి వరకు ఉన్న చట్టాన్ని భారతీయ శిక్షా చేసి దానికి కొన్ని యాడ్ చేసి సో ఎన్ని పక్కన కోయలగూడెంలో సిపిఎంఎల్ ప్రజా పోరాట సమితి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 16 మాసాలు కావస్తున్నా రాష్ట్రంలో మందకొడిగా పనులు సాగుతున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ ప్రజా పోరాట సమితి వ్యవస్థాపక పార్టీ అధ్యక్షులు కలిటంపూడి సుందర్రావు, ఏలూరు జిల్లా అధ్యక్షులు బొడ్డపాటి రమేష్, జిల్లా కార్యదర్శి వేమగిరి బుజ్జి, సావిత్రిబాయ్, శ్రీశక్తి, మహిళా నాయకులు సిహెచ్ కనకదుర్గ పాల్గొన్నారు. పేరు కలింపూడి సుందర్రావు. నేను సిపిఐఎంఎల్ ప్రజా పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఏలూరు జిల్లా కోయిలగూడెం మండలం సిపిఐఎంఎల్ ప్రజా పోరాట సమితి కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతుంది. కానీ ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి జరగలేదు. అభివృద్ధి జరగకపోగా రాష్ట్రంలో అక్రమంగా కల్తీ మద్యం, అక్రమ మైనింగ్, అలాగే మైనర్ బాలికలను ప్రేమ పేరుతో వారికి తినుబండారాల్లో స్నేహం, ప్రేమ పేరుతో తినుబండారాల్లో మత్తు పదార్థాలు పెట్టి వాళ్ళని కిడ్నాప్ చేసి వ్యభిచార గృహాలకు అమ్ముతున్నారు. ఇది ఏలూరు జిల్లాలోనే జంగారెడ్డిగూడెం, తాయిగూడెం, పోలవరం, కోయిలగూడెంలో, మరీ ముఖ్యంగా కోయిలగూడెంలో, గోపాలపురం పరిసర ప్రాంతాల్లో, కల్చర్లగూడెం ఏరియా, ఈ ఏరియాలో ఈ మధ్య కాలంలోనే ఒక 2-3 సంవత్సరాల క్రితమే ఒక అమ్మాయిని, బీసీల అమ్మాయిని మన జంగారెడ్డిగూడెం సాకల కుర్రోడంట, అతను ప్రేమ పేరుతో తీసుకెళ్లిపోయి వ్యభిచార గృహానికి అమ్మేశాడని తెలిసింది. కేసు పెట్టారు కానీ ఇంతవరకు మరి గోపాలపురం పోలీసులు మరి అంతవరకు ఏమీ చేయలేదు. దీని మీద కూడా మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో దాని మీద కూడా పోలీసు వారిని మేము ఆశ్రయిస్తున్నాము. సరదా కోసం, వినోదం కోసం వందలు సైతం ఖర్చు పెట్టి సినిమాకి వెళ్తాం. భగవంతుడు తనకు ఏమిస్తాడోనని ముందుగానే పూజలు చేస్తుంటాం. అభిమాన హీరోను చూడటానికి జిల్లాలు దాటి వెళ్తాం. షూటింగ్ లో కలిసేందుకు పరుగులు పెడుతుంటాం. రాజకీయ నాయకుల సమావేశాలకు ముందే వెళ్లి నానా హంగామా చేస్తాం. ఉత్సవాలు, వేడుకలకైతే లక్షలు వెచ్చిస్తాం. కానీ ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న అన్న విశ్వమాత మదర్ తెరీసా సేవా స్ఫూర్తిని మాత్రం నోటితో పాటిస్తాం. ఆచరణలో అమలు చేయడానికి దూరం అవుతాం. మీ దాతృత్వాన్ని చాటండి, చిన్న ప్రాణాన్ని నిలబెట్టండి అంటూ జంగారెడ్డిగూడెంకు చెందిన కోన సురేష్ వేడుకుంటున్నారు. తన కుమారుడైన 14 సంవత్సరాల కోన ఆదిత్య బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలియజేస్తున్నారు. ఏలూరు ఆంధ్ర హాస్పిటల్ నందు వైద్య సేవలు పొందుతున్నాడు. అక్కడ అన్ని పరీక్షలు చేసి అర్జెంటుగా శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించినట్లు తెలిపారు. ఆపరేషన్ నిమిత్తం 7 నుండి 8 లక్షల వరకు ఖర్చు కావడంతో దాతల కోసం ఎదురు చూస్తున్నారు. తోచినంత ఆర్థిక సహాయం అందించి తన అబ్బాయికి పునర్జన్మ ప్రసాదించాలని వేడుకుంటున్నారు. స్పందించే దాతలు కోన వరలక్ష్మి నంబర్ 9550609573 సంప్రదించాలని కళ్యాణి యాడ్స్ వెంకట్ కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్న 10వ తరగతి విద్యార్థి కోన ఆదిత్య శస్త్రచికిత్స చేసేందుకు ఆర్థిక సహాయం చేయాలని వేడుకుంటున్న కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు. అప్పర్ ప్రైమరీ ఉత్తమ ప్రిన్సిపల్ అవార్డు అందుకున్న భాష్యం స్కూల్ గంధం సురేష్, టీచర్ హారిక అభినందించిన డిఎస్పీ రవిచంద్ర. కోయిలగూడెంలో మహాలక్ష్మి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన భక్తులు, భారీగా తరలివచ్చిన ప్రజలు. దీపావళికి ఉద్యోగులకు తీపి కబురు అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వరాలు కురిపించిన సీఎం. ఆస్ట్రేలియాలో పర్యటించిన రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, పెట్టుబడులే లక్ష్యంగా పర్యటన సాగిస్తున్న లోకేష్.
వార్తలు సమాప్తం. నమస్కారం.